ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. మనుషులమైన మనము దేవునికి ఇవ్వగలిగే గొప్ప కానుకలేంటో తెలుసా? మన దగ్గర ఏముంటుంది దేవునికి ఇవ్వడానికి? మనం కోరుకునేది ఏదైనా దేవుడు ఆశిస్తాడా? ఒకవేళ మనిషి దేవునికి తన ప్రాణాన్ని ఇవ్వాలనుకున్నా కూడా ఆ ప్రాణం దేవుడిచ్చిందే. మరి దేవుడు ఇంతకీ మన నుండి ఏమి ఆశిస్తున్నాడు? మనిషి తన అవసరాలకి దేవునికి తృణమో ఫలమో ఇచ్చి దేవుని సంతోషపరచాలని అనుకుంటాడు. తద్వారా వారు కావాలనుకున్నవి దేవుడు ఇస్తాడని అనుకుంటారు. అయితే దేవుడు మనిషి నుండి ఏమి కోరుకుంటున్నాడు? నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నానని హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. మనిషి తను చేసిన పాపముల నిమిత్తమో లేదా దేవుని సంతోష పెట్టడానికో అర్పించే బలుల వలన దేవుడు సంతోషిస్తాడా? ఎంత మాత్రమో కాదు. నిజానికి ప్రభువు ఒక మనిషి తన సాటి మనిషి పట్ల ఏ విధమైన వైఖరిని ప్రదర్శిస్తున్నాడు అనే విషయాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకుంటాడు. కనికరం కలిగి మనం జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. కనికరపడటం అంటే జాలిపడటం అని అర్థము. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని ప్రభువు చెప్పాడు కదా. ఎప్పుడైతే మనము మన పొరుగువాని మీద ప్రేమను ఆప్యాయతను చూపిస్తామో, కనికరము జాలిని కలిగి వారి పట్ల ఉంటామో, అప్పుడే ప్రభువు మన యందు సంతోషిస్తాడు. అంతే తప్ప పొరుగువాని మీద కక్షలు, ద్వేషాలు, భేదాలు మన మనసులో పెట్టుకుని మనం ఎంత భక్తి శ్రద్ధలు చూపించినా, మన దశమభాగాలు దేవుడికి ఇచ్చినా ప్రభువు వాటిని ఇష్టపూర్వకంగా అంగీకరించడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా వాక్యంలో రాయబడి ఉంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోనూ సోపులోనూ జీలకర్రలోనూ 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధాన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి అని రాయబడి ఉండటం చూస్తాము. పరిశీలనను ఉద్దేశించి ప్రభు అన్న మాట ఇది. దొంగల చేతిలో చిక్కిన వాని మీద మంచి సమరయుడు చూపించినటువంటి కనికరమును మనం కూడా మన పొరుగువాని మీద చూపించాలని ప్రభువు మన నుండి ఆశిస్తున్నాడు. దొంగల చేతిలో చిక్కి గాయాల పాలైన వాని మీద చూపించిన ప్రేమ నుండి సమరయుడు ఏమీ ఆశించలేదు. జాలి, దయ, కనికరము ఇవన్నీ ప్రేమలో నుండే పుడతాయి. ఇతరులను ప్రేమించలేని వారిలో కనికరం అనేది మచ్చుకైనా కనబడదు. సమరయుడు చూపించిన కనికరములో దేవుని ప్రేమను చూస్తాము. అలా తన పొరుగువాని మీద కనికరము చూపించినప్పుడు మనిషి దేవునికి బలులు అర్పించాల్సిన అవసరమే లేదు. క్రైస్తవులు అని పిలువబడేవారు చాలా మంది క్రమం తప్పకుండా చర్చికి వెళ్తారు. దేవుని నుండి ఆశీర్వాదాలు పొందటానికి చందాలనిచ్చి తమకంటే గొప్ప విశ్వాసులు ఇంకెవరూ ఉండరు అన్నంతగా ఫోజులు కొడుతూ ఉంటారు. కానీ తమ పొరుగువాని మీద మాత్రం ప్రేమ చూపించలేరు. కొండలను పికిలించే విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ లేనివాడివైతే వారి విశ్వాసాన్ని దేవుడు చెత్తలాగా పరిగణిస్తాడని వాక్యంలో వ్రాయబడి ఉంట చూస్తాము. మనుషుల నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది తప్ప ఇంకా అన్నీ చేసే క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులే కదా. దేవుని నుండి వారు ఆశించేది ఏది దేవుని వద్ద నుండి వారు పొందలేరు. మనం ఏది విత్తుతామో దాన్నే కోస్తాం కదా. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని వ్రాయబడి ఉండట చూస్తాము. మన దేవుడు మన నుండి ఆశించే కనికరమును మనం ఇతరులపై చూపించినప్పుడు మనం కూడా దేవుని నుండి కనికరాన్ని పొందుతాము. కష్టాలలో, బాధలలో, అవసరతల్లో ఉన్న మన పొరుగువారి పట్ల మన హృదయం ఎలా స్పందిస్తుందో మనకి ఖచ్చితంగా తెలుసు. ఒకవేళ మనం మన హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుడు కూడా మన పట్ల కఠినంగానే వ్యవహరిస్తాడు. కాబట్టి మన మనస్సులో ఉన్న కఠినత్వాన్ని తొలగించి మన పొరుగువారి పట్ల ప్రేమతో, కనికరంతో మనం వ్యవహరించి వారి అవసరతల్లో, అక్కర్లో మనకు చాతనైన సహాయం చేసినప్పుడు ప్రభు యొక్క కనికరాన్ని మనం పొందగలుగుతాము. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురని ప్రభువు చెప్పిన రీతిగా దేవుని కనికరాన్ని కలిగి మనం జీవించి ప్రభువు కనికరాన్ని పొందుదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మాలో ఉన్న కఠిన హృదయాలను మార్చండి. రాతి హృదయాలను తొలగించి మాంసపు హృదయాలను మాకు దయచేయండి. మాలో ఉన్న స్వార్థమును, అసూయను తొలగించండి. ఎదుటివారి పట్ల ప్రేమతో, ఆప్యాయతతో, కనికరముతో మేము జీవించగలుగుటకు, మంచి సమరయుని వలె సహాయపడగలుగుటకు నాకు, మాకు, మాలో ఉన్న ప్రతి ఒక్కరికి శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.